డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క కాన్సెప్ట్ ప్రకారం మీరు ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా లేదా ఇన్ సర్వీస్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎంట్రన్స్ టెస్ట్కు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని మీరు క్వైరీ చేసినట్లయితే, అంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీలో ఓపెన్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా లేదా ఇన్ సర్వీస్ బీఎడ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా ఎవరు ఎలిజిబుల్ అవుతారని మీరు క్వైరీ చేసినట్లయితే, సో ఇక్కడ ముఖ్యంగా ఒక 4 టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఈ 4 టాపిక్స్ కనుక మీరు ఎలిజిబుల్ అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్పే 4 పాయింట్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అదర్వైజ్ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇండియన్ అయి ఉండాలి. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో క్యాండిడేట్ అనేవారు ఖచ్చితంగా ఇండియన్ అయితే అయి ఉండాలి. విచ్ మీన్స్ దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని దాని అర్థం. మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా అండ్ కర్ణాటక స్టూడెంట్స్ అయినా వేరే స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసే బీఎడ్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో డిగ్రీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లైక్ బీఏ కానీ బీఎస్సీ కానీ అండ్ బీకామ్ కానీ సో అదర్ ఈక్వాలెంట్ కోర్సెస్ బీఈ బీటెక్ లాంటి కోర్సెస్ అనేది విత్ 50% మార్క్స్ తోటి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అలా డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సెకండ్ పాయింట్ ద్వారా మీరు ఎలిజిబుల్ అవుతారు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఖచ్చితంగా ఏంటి అంటే ఇన్ సర్వీస్ టీచర్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్ అయ్యి ఉండాలి. సో ఇన్ సర్వీస్ టీచర్ మీన్స్ గవర్నమెంట్ టీచర్ కానీ ప్రైవేట్ టీచర్ కానీ, సో మీరు గవర్నమెంట్ టీచర్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నా లేదా ప్రైవేట్ టీచర్గా ప్రజెంట్ వర్క్ చేస్తున్నా కూడా మీరు యొక్క ఓపెన్ బీఎడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ అనేది సో మీరు ఖచ్చితంగా ఎన్సిటిఈ రికగ్నైజ్ చేసిన సో స్కూల్స్ దానికి సంబంధించిన కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు ఖచ్చితంగా సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వాలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిఎడ్ కానీ టీటీసీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అలా ఈక్వాలెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ అవుతారు. ఈ 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో 4 క్యారెక్టర్స్ కనుక మీకు ఉన్నట్టయితే 4 క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారంటే ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. టోటల్గా మనకు ఉన్న సీట్స్ ఏంటంటే 500 సీట్స్ ఉంటాయి. 500 సీట్స్ని కూడా డిఫరెంట్ మెథడాలజీస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీ మెథడాలజీకి మహా అంటే ఒక 50 సీట్స్ 40 సీట్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ అయి ఉండాలి, డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి 50% తోటి. ఒకవేళ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీ యొక్క బీటెక్లో కానీ బీఏలో కానీ సైన్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ అనేది ఉండాలి. అలా ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయ్యే ఉండాలి. అది గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఉండాలి. ఎందుకంటే సో మీరు ఖచ్చితంగా ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా 2025లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, 2024లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళైతే. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే టీచ్ చేస్తున్నారో ఆ స్కూల్ అనేది యూడైస్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఎంఈఓ డిఏఓని కాంటాక్ట్ అయినట్టయితే మీ స్కూల్ అథారిటీస్ నుంచి వాళ్ళు ఎంఈఓ డిఏ వాళ్ళు మీకు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నాది డిగ్రీ కంప్లీట్ అయ్యింది, డిఎడ్ ఉంది, నేను వర్క్ చేయట్లేను, నేను ఎలిజిబుల్ అంటే సో డిగ్రీ కంప్లీట్ అయ్యి డిఎడ్ ఉంటే సో మీకు వర్క్ అనే టీచింగ్ ఫీల్డ్లో లేనట్టయితే మీరు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా స్కూల్ ఫీల్డ్లోనే ఉండాలి. నేను కాలేజ్ ఫీల్డ్లో ఉన్న అదర్ సెక్షన్లో ఉన్నానంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. స్కూల్ రిలేటెడ్ ఫీల్డ్లోనే మీరు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ మీకుంటే అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది, డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ పీజీకి సంబంధించిన మెమోస్ కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్టయితే లైక్ ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు సంబంధించిన డిఎడ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీ దగ్గర ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ లేనట్టయితే సో మీరు అప్లికేషన్లో డిఎడ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై అయితే చేయొచ్చు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు బీఈడీలో జాయిన్ అయ్యే టైంలో ఖచ్చితంగా వెరిఫికేషన్ అప్పుడు మీకు సంబంధించిన ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు మేజర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే. ప్రీవియస్లో మేము ఒక వీడియో చేసాము. దాంట్లో మేము సేకరించిన ఇన్ఫర్మేషన్లో కొంచెం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉండే కాబట్టి మళ్ళీ రివైజ్డ్ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఉన్నట్టయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలని ఇప్పుడు ప్రజెంట్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ చేయడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్లై చేయడానికి 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అప్లికేషన్ కోసం పేమెంట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం అప్లికేషన్ పీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వన్స్ మనం అప్లికేషన్ పీ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఇన్ కేసు డిడక్ట్ అయినా ఏం చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో పేమెంట్ డిడక్ట్ అయినట్లయితే పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోవాలి. పేమెంట్ స్టేటస్ తెలుసుకుంటే మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ప్రజెంట్ మనం ఫ్రెష్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పేమెంట్ డీటెయిల్స్ చేయడం కోసం డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే నార్మల్గా మీరు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీబీఎం కానీ బీఈ బీటెక్ కానీ చేస్తుంటారు. ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ అంతకంటే ముందు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఎలా అయినా చేస్తారు. బట్ ఇక్కడ మీకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క బీఏ బీఎస్సీ బీకామ్ ఆర్ బీబీఎం ఆర్ బీబీఏ సో వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో మీ డిగ్రీ కంప్లీట్ చేసింది దాని హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అయితే ఇక్కడ టైప్ చేయాలి. మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో అలా టైప్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా 10th క్లాస్ ప్రకారం ఇవ్వాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో 1997కి సంబంధించి నవంబర్ 10 అయితే నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 10th నవంబర్ 1997 అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్లో ఉండేదే ఇవ్వాలి. ఫర్దర్గా అప్డేట్స్ అన్ని ఈ మొబైల్ నెంబర్కే వస్తాయి. సో మెనీ ఆస్పిరెంట్స్ ఏం చెప్తారంటే సార్ మేము అప్లై చేసుకున్నాం, మా మొబైల్కి ఎటువంటి మెసేజ్లు రాలేదు లేదా మెయిల్కి ఎటువంటి మెసేజ్లు రాలేదంటారు. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీకు సీట్ వచ్చిందా, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇలా ప్రతి అప్డేట్స్ అనేది మొబైల్కి అండ్ అదేవిధంగా మెయిల్ ఐడికి పంపిస్తారు కాబట్టి వర్కింగ్లో ఉండేది ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇంకొక మొబైల్ నెంబర్ యూజ్ చేస్తుంటే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మెయిల్ ఐడి అనేది టైప్ చేయాలి. మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా టైప్ చేయాలి. మీ వర్కింగ్లో ఉండేది అయితే ఇవ్వాలి. వన్స్ మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు సంబంధించిన కేటగిరీ అయితే చూస్ చేసుకోమంటుంది. సో కేటగిరీలో వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ క్యాస్ట్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ స్టూడెంట్ని బీసీడీని, సో బీసీడీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు నోట్ అయితే మెన్షన్ చేస్తారు. ఓన్లీ తెలంగాణ స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామనైతే. ఇఫ్ మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా లేదా కర్ణాటక అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు బీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా ఎవరైనా సరే ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే ఓసీ. ఎందుకంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే ఓపెన్ కేటగిరీలో ట్రీట్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే సో అక్కడ ఓసీ అనేది సెలెక్ట్ చేయండి. బీసీ స్టూడెంట్స్ అయితే బీసీ అనేది సెలెక్ట్ చేయండి. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఓసీ కింద రావడం జరుగుతుంది. తెలంగాణ స్టూడెంట్స్ అయితే మీరు ఏ క్యాస్ట్కి అయితే సంబంధిస్తారో ఆ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన ఆప్షన్స్ అడుగుతారు. మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీనా కాదనేది ఇఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్ ఆప్షన్ ఇస్తే మీకు సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. మీకు ఎటువంటి డిజబిలిటీ లేదనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేయండి. నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది దేని ద్వారా చేయాలనుకుంటున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగా, సో యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. సో దేని ద్వారా పేమెంట్ చేస్తున్నా కూడా పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వదు. మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎస్పెషల్లీ యూపీఐ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. యూపీఐ ద్వారా చేసేవాళ్ళు జాగ్రత్తగా పేమెంట్ అయితే చేయండి. మేము యూపీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. వన్స్ యూపీఐ సెలెక్ట్ చేయగానే మీరు చూస్ చేసుకునే కేటగిరీని బట్టి అమౌంట్ అయితే చూపిస్తుంది. నేను ఓసీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 1000 రూపీస్. ఇఫ్ ఒకవేళ నేను బీసీ స్టూడెంట్ కానీ అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అమౌంట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 750 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మళ్ళీ మనకు ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను ఎలిజిబిలిటీ గురించి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇవి ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ టు పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు దేని ద్వారా పే చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఫోన్పే ద్వారా అయితే పే చేస్తున్నాము. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మేము పేమెంట్ చేస్తున్నాము మాకు సంబంధించిన పేమెంట్ అనేది. సో మీకు సంబంధించిన పేమెంట్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా అయితే పేమెంట్ చేయండి. సో ప్రజెంట్ మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో పేమెంట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ మా పేమెంట్ అయితే సక్సెస్ అయింది. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ డన్ అనేది చూపిస్తుంది. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. బీఈడీ జనరల్కి సంబంధించి పేమెంట్ సక్సెస్ స్టేటస్ అంటూ యువర్ పేమెంట్ ఈస్ డన్ సక్సెస్ఫుల్లీ అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఐడి అయితే నోట్ చేసి పెట్టుకోవాలి, మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఇఫ్ పేమెంట్ చేసేటప్పుడు మీకు పేమెంట్ అనేది డిడక్ట్ అయ్యి నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రానట్లయితే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి న్యూ యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. అక్కడ మీ పేమెంట్ స్టేటస్లో మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి తెచ్చుకోవగానే ఆ ఐడి కన్ఫర్మ్ చేసుకొని మీరు అప్లికేషన్
అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ప్రజెంట్ మాకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి డైరెక్ట్గా మేము ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాము. ఇఫ్ మీకు పేమెంట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు బీఎడ్ అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మళ్ళీ ఈ విధంగా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, జెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. థింగ్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ లైక్ ఫాదర్ నేము, మదర్, మీకు సంబంధించిన పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ అనేది క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీకు సంబంధించిన కేటగిరీ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, వాటిలో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ అయితే చేసుకోలేరు. కాబట్టి పేమెంట్ కంటే ముందు ఇచ్చే డీటెయిల్స్ని కొంచెం కేర్ఫుల్గా అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. లైక్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం, మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం అయితే టైప్ చేయాలి. ఇఫ్ ఒకవేళ మీ 10th క్లాస్ మెమోలో కనుక మదర్ నేమ్ లేనట్టయితే మీకు సంబంధించిన యూజీ కానీ, పీజీ కానీ, డిగ్రీ కానీ, వాట్ ఎవర్ ఏ సర్టిఫికేట్లో అయితే మదర్ నేమ్ ఉంటుందో దాని ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్లో కూడా మదర్ నేమ్ లేదు అనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్, దట్ ఈస్ మదర్కి సంబంధించిన ఆధార్ కార్డు ప్రకారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ బర్త్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలంగాణ అండ్ అదర్ స్టేట్ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినట్టు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అదర్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, అదర్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది. బర్త్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మాకు సంబంధించిన బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీ జెండర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ అనేది దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది, టైప్ చేయాలి. సో లైక్ మీరు బీసీ అనుకుంటే బీసీలో సబ్ క్యాస్ట్ ఏంటి, ఎస్సీ అనుకుంటే ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఏంటి, ఎస్టీ అనుకుంటే ఎస్టీలో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఎన్సీసీ ఉంటే దీంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఒకవేళ క్యాప్ ఉంటే దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన వాళ్ళైతే దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. సో ఇఫ్ లేనట్టయితే దాన్ని వదిలేయాలి, ఉన్నట్టయితేనే టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించిన ఏరియా ఆఫ్ లొకాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. థింగ్స్ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. దీంట్లో వచ్చేసి లోకల్ ఏరియా రిజర్వ్ 2 అనేది ఉంటుంది. లోకల్ ఏరియా అనేది సో మీ యొక్క ఎడ్యుకేషన్ని బట్టి ఉంటుంది. సో మీరు లాస్ట్ 7 years ఎక్కడైతే చేశారో దాన్ని బట్టి అయితే ఉంటుంది. లాస్ట్ 7 years కనుక మీరు తెలంగాణ స్టేట్లో చేస్తే మీరు ఇక్కడ లోకల్ ఏరియా తెలంగాణ అని పెట్టవచ్చు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ అదర్ స్టేట్లో చేస్తే అన్రిజర్వ్డ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఏపీ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ అప్లై చేస్తే ఎలిజిబిలిటీ ఏ విధంగా తీస్తారని కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. మిమ్మల్ని నాన్ లోకల్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఓపెన్ కేటగిరీలో ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ మేము తెలంగాణలోనే కంప్లీట్ అయిన మా ఎడ్యుకేషన్ మొత్తం సో లోకల్ టు తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మీకు సంబంధించిన మండల్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క స్టేట్, మీ యొక్క పిన్ కోడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది. మనం పేమెంట్ కంటే ముందు ఇచ్చాం కాబట్టి వాటిని కరెక్షన్ అయితే చేసుకోలేము. ప్రజెంట్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించిన కమ్యూనికేషన్ ఫర్ అడ్రస్ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అవి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఇప్పుడు ఓపెన్ బీఎడ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఓపెన్ బీఎడ్ ఏ కోర్స్ ద్వారా అప్లై చేస్తున్నారు, దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు బీఏ ద్వారా అప్లై చేస్తున్నారా, బీకామ్ ద్వారా అప్లై చేస్తున్నారా, బీఎస్సీ ద్వారా అప్లై చేస్తున్నారా, బీబీఏ ద్వారా అప్లై చేస్తున్నారా, బీబీఎం ద్వారా అప్లై చేస్తున్నారా, లేకపోతే బీసీఏ ద్వారా అప్లై చేస్తున్నారా, లేదా బీఈ ద్వారా అప్లై చేస్తున్నారా, బీటెక్ ద్వారా, హోమ్ సైన్స్ ద్వారా అప్లై చేస్తున్నారా అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అప్లై చేస్తే అది పెట్టాలి. బీఎస్సీ వచ్చేసి జనరల్గా బీఎస్సీ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బీఎస్సీ హోమ్ సైన్స్ అయినట్టు బీఎస్సీ హోమ్ సైన్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంది. సో మాదొచ్చేసి ఇక్కడ బీఎస్సీ హోమ్ సైన్స్ కాబట్టి బీఎస్సీ హోమ్ సైన్స్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ కంటే ముందు ఇచ్చిన పేమెంట్ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా అయితే ఉంటాయి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది అడుగుతారు. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. 2026లో పాస్ అయ్యారా, మీకు సంబంధించిన డిగ్రీ, లేదా 25లో పాస్ అయ్యారా, లేదా ప్రీవియస్లో గతంలోనే పాస్ అయ్యారా, ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు మీడియం ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి మంత్ ఆఫ్ ది పాసింగ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మంత్లో పాస్ అయ్యారనేది మీకు సంబంధించి 2026లో పాస్ అయ్యారనుకోండి, జనవరిలో పాస్ అయ్యారా, ఫిబ్రవరిలో పాస్ అయ్యారా, మార్చ్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా మీరు మీకు సంబంధించిన డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకామ్ అనేది ఏ మంత్లో అయితే పాస్ అయ్యారో అది మెమో పైన ఉంటుంది. పాస్ ఆఫ్ ది ఇయర్ అనేది, పాస్ ఆఫ్ ది మంత్ అనేది మెమో పైన ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ అయితే ఉంటుంది. పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. మీకు సంబంధించిన డిగ్రీ పర్సంటేజ్ అనేది. ఇఫ్ సీజీపీఎస్ స్టూడెంట్స్ అనుకోండి, సీజీపీఎస్ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 9.2 వచ్చింది అనుకో సీజీపీఏ మీ డిగ్రీలో, మీరు వచ్చేసి ఏంటంటే 9.5 తోటి
కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7.2 వచ్చిందనుకోండి, 7.2 ఇంటూ 9.5 అయితే చేయాలి. ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా 9.5 అనేది మనము మార్క్స్ని సిజిపిఐని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ డిగ్రీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ ప్రకారం మీ డిగ్రీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది, తర్వాత మీ మంత్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది, మీ మంత్ ఏదైతే ఉంటుందో అది, పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది, పర్సంటేజ్ని కన్వర్ట్ చేసుకోవాలంటే మీ సిజిపిఐ ఇంటూ 9.5 చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ అంటారు. మీకు పీజీ డిగ్రీ ఉన్నట్టయితే ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. పీజీ డిగ్రీ అంటే పీజీలో లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంటెక్ కానీ అదర్ ఈక్వాలెంట్ డిగ్రీస్ మీరు కంప్లీట్ చేసినట్టయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. పీజీ ఉంటే, పీజీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ క్యాండిడేట్కి వచ్చేసి పీజీ అయితే ఉంది. ఇఫ్ మీకు పీజీ ఉన్నట్టయితే పీజీ అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సబ్జెక్ట్ అనేది మీరు పీజీ ఏ సబ్జెక్ట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ అనేవారు ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది ఇక్కడ టైప్ చేస్తాం. మీరు ఒకవేళ ఎంఏ తెలుగు అంటే ఎంఏ తెలుగు అని, ఎంఏ ఇంగ్లీష్ అయితే ఎంఏ ఇంగ్లీష్ అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత మీరు ఎంఏ ఇంగ్లీష్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఏ మంత్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యారు అనేది ఇవ్వాలి. మీ మెమో పైన డైరెక్ట్ మార్క్స్ ఉంటేనే పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మార్క్స్ లేదనుకుంటే సిజిపిఐ ఉందనుకోండి, మీకు 8.3 వచ్చిందనుకోండి, 8.3ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 9.5 అయితే చేయాల్సి ఉంటుంది. 9.5 చేస్తే మనకు పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనము దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. 2 సర్టిఫికేట్స్ అయితే మనకి ఇంపార్టెంట్. సో 2 సర్టిఫికేట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ది ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. ఇక్కడ మీకు సంబంధించి రెడీ చేసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాలి. 200 MB వరకు పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయొచ్చు. మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది, సో సర్టిఫికేట్స్ అనేది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయాలని నేను ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా నేను ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను. మీరు త్రూ మొబైల్ ద్వారా లేదా త్రూ ల్యాప్టాప్ ద్వారా సో మీ దగ్గర ఉన్న క్యాప్చర్ చేసుకున్న పిక్స్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది దాన్ని చూస్తూ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో, పీడిఎఫ్స్ కానీ ఫోటోస్ కానీ దాని పీడిఎఫ్లోకి వితిన్ 200 సైజులోకి ఉండేటట్టు ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు 11th జోన్ అనే ఒక వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. 11th జోన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ విధంగా ఉంటుంది మనకి 11th జోన్ అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు 3 బార్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ కంప్రెస్ పీడిఎఫ్ అని అయితే ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ ఉంటే దాని సైజ్ తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. లేదా మనం ఇమేజ్ టు పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇమేజ్ అనేది ఉంది. ఇమేజ్ టు పీడిఎఫ్ అయితే కన్వర్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఇమేజ్ టు పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే మ్యాక్సిమం టైంలో మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఫస్ట్ టైం వెబ్సైట్ ఓపెన్ చేసే వారికి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తే క్లోజ్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడో ఒక చోట క్లోజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. లేదా క్రాస్ మార్క్ కూడా ఇస్తారు. మీకు ఇలా క్రాస్ మార్క్ ఇస్తారు. క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసినా కూడా అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది నేను. సో జస్ట్ ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే కన్వర్ట్ ఇమేజెస్ టు పీడిఎఫ్ అని అయితే ఉంటుంది. జస్ట్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మా సర్టిఫికేట్ సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసి డన్ పైన క్లిక్ చేయాలి. డన్ పైన క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. కంప్లీట్గా మీరు వెరిఫై చేసుకోవాలి. తర్వాత కన్వర్ట్ యాజ్ పీడిఎఫ్ అని పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్వర్ట్ యాజ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా దాని సైజ్ డిస్ప్లే అవుతుంది. సైజ్ వచ్చేసి ఏంటంటే మనకు 200 MB అని ఇచ్చారు. మాక్సిమం అది వచ్చేసి ఏంటంటే 200 KBలోనే అడుగుతారు సమ్ టైమ్స్. సో మీరు 200 KB కంటే తక్కువ ఉండేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అవసరమైతే దాని ఫైల్ నేమ్ కూడా ఎలా సేవ్ చేయాలంటే మీరు సో ఇక్కడ ఏంటంటే మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నేమ్ తోటి సేవ్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి ఏమి ఇస్తున్నాను అంటే సో నాకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నాను. సో దట్ ఈస్ డిఎడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తున్నాను. డిఎడ్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా మీరు నేమ్ ఇచ్చేసి సేవ్ చేయాలి. నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తే ఆ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు సేవ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. 11th జోన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న పిక్చర్స్ ఏవైతే ఉంటాయో పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకుంటారు. పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫోటోస్ అండ్ వీడియోస్ పైన క్లిక్ చేయగానే మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వన్స్ మనం పీడిఎఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో దాని నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు డిఎడ్ అనే పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు తర్వాత వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ డిఎడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా అప్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తేనే ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఫోటో కానీ, సైన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ. ప్రజెంట్ మేము అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. కొంత టైం తీసుకుంటుంది. దానికోసం అయితే వెయిట్ చేయాలి అప్లోడ్ అయ్యే వరకు. సో మనం అప్లోడ్ చేసే ఫైల్లో వచ్చేసి ఫుల్ స్టాప్ ఉండకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను ఫుల్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను డిప్లొమా అని. సో డిప్లొమా. సో మీరు కూడా డిప్లొమా అని అయితే ఇచ్చేసేయండి. సో డిప్లొమా అని అయితే ఇచ్చేస్తున్నాను నేను సర్టిఫికేట్కి నేము. సో మీరు కూడా మీకు సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేసేయండి సర్టిఫికేట్కి. సో ఇక్కడ నా సర్టిఫికేట్కి నేను డిప్లొమా నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని నా పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అవుతుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెజెంట్ నాకు సంబంధించిన ఫైల్ అయితే అప్లోడ్ కావడం జరిగింది. ఈ విధంగా టైటిల్ అనేది రావడం జరుగుతుంది. ఎన్సిటీ ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి బేస్డ్ ఆన్ సర్వీస్ పీరియడ్ని బట్టి సో మీకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా జాబ్లోకి ఎంటర్ అయిన గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, సో మీరు వర్క్ చేస్తున్న స్కూల్ రిలేటెడ్కి సంబంధించిన ఎంఈఓ ఆర్ డిఓ ఆఫీస్ నుంచి మీరు సర్వీస్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ అనేది సో ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఫార్మాట్ అనేది మనకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ మీరు అది డౌన్లోడ్ చేసుకొని సో మీరు వర్క్ చేస్తున్న రిలేటెడ్ స్కూల్ నుంచి సో మీకు సంబంధించిన ఎంఈఓ అండ్ డిఓ ఆఫీస్ నుంచి అయితే దానిపైన సైన్ చేసుకొని ఇక్కడ స్కాన్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫైల్ ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఫైల్ అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఒకవేళ మీకు సంబంధించిన ఎన్ఓసీ లేకపోయినా అండ్ అదేవిధంగా ఇన్ సర్వీస్ లేకపోయినా నో ప్రాబ్లం, బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ జాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అవడంతో పాటు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని అయితే ఉంటుంది. సో మీకు సంబంధించిన డిగ్రీ అనేది మీరు ఏ మీడియంలో కంప్లీట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో మీరు తెలుగు మీడియంలో కంప్లీట్ చేస్తే తెలుగు అని, ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్ చేస్తుంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇవ్వాలి. సో మీ మీడియం ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని, తెలుగు అయితే తెలుగు అనేది ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఎస్ఎస్సీ యొక్క హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్లో 10th పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది 6th క్లాస్ నుంచి మీ యొక్క డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 6th ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అవుతారో సో మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదవడం జరిగిందో ఆ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదివిన వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సార్ నేను తెలంగాణ స్టూడెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ అదర్ స్టేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ మీరు ఇక్కడ కరీంనగర్ కర్ణాటక కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ అలాంటి స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు అదర్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేది ఇచ్చేసేయాలి. డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 4 సెంటర్స్ అయితే ప్రియారిటీ ఇవ్వాలి. సో మనకు తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఓన్లీ తెలంగాణలోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. మీ యొక్క స్టేట్స్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఉండదు. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయాలి అంటే తెలంగాణకు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఎక్కడైతే రాయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వరంగల్కి ప్రియారిటీ ఇస్తున్నాము. సెకండ్ వచ్చేసి హైదరాబాద్కి అయితే ప్రియారిటీ ఇస్తున్నాము. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే కావాలనుకుంటారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బేస్డ్ ఆన్ మీకు నియర్ బై ఉన్న థింగ్స్ని బట్టి డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాము. తర్వాత వచ్చేసి ఏంటంటే నిజామాబాద్ కంప్లీట్గా 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో, మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటోకి ఎటువంటి సైడ్ స్పేసెస్ ఉండదు, సిగ్నేచర్ కూడా ఎటువంటి సైడ్ స్పేసెస్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో మీరు మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. 11th జోన్ వ్యాప్కి వెళ్ళేసి దానికి సంబంధించిన సైజ్ అయితే రెడ్యూస్ చేసుకోవాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు 11th జోన్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. వెబ్సైట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకు కంప్రెస్ పీడిఎఫ్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేయాలి కాబట్టి కంప్రెస్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నా ఫోటో, ఎటువంటి సైడ్ స్పేసెస్ లేదు, ఇది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్ సైజ్ వచ్చేసి దీనికి 47 MB అయితే ఉంది, 47 KB అయితే ఉంది. మనం అప్లోడ్ చేయాల్సింది కూడా బిలో 50లో అప్లోడ్ చేయాలి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇది వచ్చేసి ఏంటంటే ఒక 300 KB ఉందనుకుందాం. దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఇక్కడ కింద ఆప్షన్ అయితే ఉంటుంది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను దీన్ని సైజ్ రెడ్యూస్ చేయడానికి ఇది ఇంక్రీజ్ చేస్తే సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ కంప్రెస్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే మీరు చూడండి 7 KBకి వచ్చింది. సో బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక 20 KB 30 KB వరకు ఉంటే సరిపోతుంది. సో ఇలా సెట్ చేయడం జరిగింది. 15 KB అయితే రావడం జరిగింది. సో నాకు వచ్చేసి ఏంటంటే సో జస్ట్ 20 KBకి ఎబో ఉంటే సరిపోతుంది. 20 KB ఎబో అయితే ఉంది, డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ని రీసైజ్ చేసుకోవాలి. రీసైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను నా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నా ఫోటో స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాను కాబట్టి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నా ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫోటో అయితే అప్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీ ఫోటో అనేది అప్లోడ్ అవ్వగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్ ద్వారా ఫోటోని రీసైజ్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ చేయడం కంప్లీట్ అయితే సేమ్ ప్యాటర్న్లో మీరు సిగ్నేచర్ కూడా రీసైజ్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. వన్స్ మీరు మీ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే ఫస్ట్ సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత టోటల్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో స్టార్టింగ్ నుంచి మీ యొక్క పేరెంటల్ డీటెయిల్స్ నుంచి అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ వరకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డిక్లరేషన్ టిక్ మార్క్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ పైన క్లిక్ చేయగానే ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.
సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ఆల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఆ తర్వాత క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. సో బిఫోర్ ఫైనల్ సబ్మిట్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. డీటెయిల్స్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా సో మీరు బ్యాక్ వెళ్ళేసి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన టోటల్ ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఇఫ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ మేమైతే మా డీటెయిల్స్లో మిస్టేక్స్ లేవు కాబట్టి కన్ఫర్మ్ అండ్ ప్రీజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనం కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి యువర్ అప్లికేషన్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనే ఇన్ఫర్మేషన్తో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. బీఈడీ అప్లికేషన్ ఫామ్ అంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మళ్ళీ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ది రిలవెంట్ ప్రూఫ్స్ అనేది సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఎస్పెషల్లీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ విషయంలో మిస్టేక్స్ అయితే ఉండకూడదు. ఈ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే నో ప్రాబ్లం. కరెక్ట్గా లేవు అనుకుంటే ఇమీడియట్లీ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీకు సంబంధించిన నేమ్లో దట్ ఈస్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్లో మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సీ మెమో అనేది వాళ్ళకి మెయిల్ చేస్తే కరెక్షన్ చేస్తారు. కేటగిరీలో మిస్టేక్స్ ఉందంటే అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అదేవిధంగా అప్లై చేసే విధానానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.